రైట్‌గా డీటెయిల్స్ చూస్తే బీజేపీ లేకుంటే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చేది కాదన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. పార్లమెంట్లో ప్రత్యేక తెలంగాణ గుండె చప్పుడు వినిపించాలని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలక పాత్ర పోషించామని చెప్పారు. పార్లమెంటు సుష్మా స్వరాజ్ నేతృత్వంలో 160 మంది బీజేపీ ఎంపీలు తెలంగాణ పక్షాన నిలబడ్డారని గుర్తు చేశారు. బీజేపీ లేకపోతే తెలంగాణ వచ్చేది కాదని ఓ సందర్భంలో బీఆర్ఎస్ ఎంపీ కేకే చెప్పారని తెలిపారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయడంలో ఇతర పార్టీల కంటే ముందే కాకినాడలో తీర్మానం చేశామని ఈ సందర్భంగా కిషన్ రెడ్డి గుర్తు చేశారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో 1200 మంది విద్యార్థులు అమరులయ్యారని, ఉద్యమంలో అన్ని వర్గాల పాత్ర ఉందన్నారు. హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించాం. అత్యంత వైభవంగా ఉత్సవాలను కూడా సెప్టెంబర్ 17 జరపడం జరిగింది. ఈసారి కూడా 2-3 తేదీలలో 2వ తేదీ ఉదయం 7 గంటలకు జాతీయ పతాక ఆవిష్కరణ కార్యక్రమంతో తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాలను హైదరాబాద్ నగరంలోని గోల్కొండ కోటలో ప్రారంభిస్తాం. 3వ తేదీ సాయంకాలము ప్రత్యేకంగా సాంస్కృతిక కార్యక్రమాలు, తెలంగాణ ఉద్యమాల పాటలు, డాన్సులు, క్లాసికల్ సంగీతము, అన్ని రకాలుగా కూడినటువంటి సంగీత కార్యక్రమాలు, నాట్యాలు అందులో ఉంటాయి. మన తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలోని గోల్కొండ కోటలో ఉత్సవాలను నిర్వహించాలని నిర్ణయించుకున్నాం. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో సాంస్కృతిక శాఖ ద్వారా గతంలో ఏ రకంగానైతే ఢిల్లీలో నిర్వహించామో, ఈ సంవత్సరము కేంద్ర సాంస్కృతిక శాఖ ద్వారా గోల్కొండ కోటలో నిర్వహించబోతా ఉన్నాం. అందులో భాగంగానే గత సంవత్సరము హైదరాబాద్ నుంచి విముక్తి పొందిన తర్వాత మొదటిసారిగా తెలంగాణ విమోచన ఉత్సవాలను కూడా గత సంవత్సరం హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించాం. అత్యంత వైభవంగా ఉత్సవాలను కూడా సెప్టెంబర్ 17 జరపడం జరిగింది. ఈసారి కూడా 2-3 తేదీలలో 2వ తేదీ ఉదయం 7 గంటలకు జాతీయ పతాక ఆవిష్కరణ కార్యక్రమంతో తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాలను హైదరాబాద్ నగరంలోని గోల్కొండ కోటలో ప్రారంభిస్తాం. 3వ తేదీ సాయంకాలము ప్రత్యేకంగా సాంస్కృతిక కార్యక్రమాలు, తెలంగాణ ఉద్యమాల పాటలు, డాన్సులు, క్లాసికల్ సంగీతము, అన్ని రకాలుగా